ఒక్క సంవత్సరంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన అప్పు ఎంతో ఎరికేనా? 1,40,000 కోట్లు. 1,40,000 కోట్లు కేసీఆర్ ప్రభుత్వం సంవత్సరానికి 40,000 కోట్లు అప్పు చేస్తే ఒక్క సంవత్సరంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన అప్పు 1,40,000 కోట్లు. హాయ్ అండి, నమస్తే. ఇప్పుడు మన కేటీఆర్ మాట్లాడుతున్నాడు, రేవంత్ రెడ్డి సంవత్సరంలో 1,50,000 కోట్ల అప్పు చేసిండని మాట్లాడుతున్నాడు. మరి మీ అయ్య ఎంత అప్పు చేసిండు దాని గురించి చెప్పమంటేనేమో మా అయ్య సంవత్సరానికి 40,000 కోట్ల అప్పే చేసిండు అని మాట్లాడుతున్నాడు. మీ అయ్య సంవత్సరానికి 40,000 కోట్ల అప్పు చేస్తే మరి 10 సంవత్సరాలల్లో 4 లక్షల కోట్ల అప్పు కావాలి కదా. మరి 7.5 లక్షల కోట్ల అప్పు ఎందుకు అయింది? 1,50,000 కోట్ల ఉన్న మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రము మరి ఎందుకు అంత అప్పులోకి పోయింది? అదొక 7.5, ఇదొక 1.5, 9 లక్షల కోట్లు ఏమైనాయి మరి? ఇప్పుడు ఏం చెప్తున్నావు? 40,000 కోట్లే అప్పు చేసిండు సంవత్సరానికి అంటున్నావు. మీరు చేసిన అప్పు 7.5 లక్షల కోట్లు. 7.5 లక్షల కోట్లు. 7.5 లక్షల కోట్లకు ఎంత మిత్తి కడుతుంది ఇప్పుడున్న ప్రభుత్వం? నెలకు 13,000 కోట్ల మిత్తే కడుతుంది. 13,000 కోట్లు ఇంటూ లెక్కేసుకో సంవత్సరానికి ఎంత అవుతుందో. మీరు చేసిన అప్పులకు మిత్తికే సరిపోతుంది. సిగ్గుండాల మాట్లాడుతందుకు. ప్రతిదీ అబద్ధమే. మీ బావ మాట్లాడతాడు, మేము మాది మొత్తం కలిసి మా అప్పు 1,50,000 కోట్లే చేసినాం మేమని. నువ్వేమో 40,000 కోట్లు అంటే 4 లక్షలని నువ్వు చెప్తావు. మీకే లెక్కలు చక్కగా కుదురుతలేవు. ఎందుకు ఈ అన్ని అబద్ధాలు? ఇప్పుడు వచ్చిండు రేవంత్ రెడ్డి, సంవత్సరమే అవుతుంది. మీరు వచ్చిన కొత్తలో ఏం చెప్పిర్రు? పిల్ల ఉట్టంగానే నడుస్తుందా, మననే పెళ్ళాయే, అన్ని కథలు పడ్డారు. కథలు పడి 5 ఏళ్ళు గడుపుకోపోయారు. గడుపుకోపోయి లాస్ట్కి ఏం చేసిర్రు? ఈ ధరణి అనేది దొంగ ధరణి తెచ్చిర్రు. దాంట్లో విపరీతమైన అక్రమాలు చేసిర్రు. మీ కార్యకర్తల కోసం, మీ పట్టెగాన్ల కోసము లేని భూములు సృష్టించి వాళ్ళకు రైతు బంద్ వేసి, మేము మీ దగ్గర ఉన్న భూస్వాములకు రైతు బంధు కోసం అని చెప్పేసి ధరణి తెచ్చి అందులో కొన్ని భూములు కనబడకుండా మీ చెక్కు చేతల్లో పెట్టుకొని తెలంగాణని విపరీతమైన దోపిడికి గురి చేసి ఇప్పుడు మాట్లాడుతుర్రు. సిగ్గుండాలే. మీ ప్లాన్ ఇప్పుడు నడుస్తున్నదంట కదా. ఇప్పుడు 1,000 కోట్లైనా 2,000 కోట్లైనా పర్వాలేదు, రేవంత్ రెడ్డిని పడగొట్టాలి ఏదన్నా చేసి. ఏం చేస్తారు? అందుకనే మీకంటే కూడా రేవంత్ రెడ్డి చాలా తెలివి కల్లోడు. అక్కడ ఎంఐఎంను కూడా దగ్గరికి చేర్చుకున్నాడు. మీ దాంట్లోకి వెళ్ళి వచ్చిన వాళ్ళని కూడా పోనీయకుండా కాపాడుతున్నాడు. ఇంకా వస్తున్నారు, ఇంకా ఉన్నదంట సమాచారము. మీకు మాత్రం రాష్ట్రంలో భవిష్యత్తు లేదు. తెలంగాణని కుక్కలు చింపిన విస్తరాకు చేసిరు కదరా దరిద్రులారా మీరు. ఇంకా అధికారం కోసం మీకు పాకులాట. ఏదో పోగొట్టుకున్నామని. ఇంకా 4 ఏళ్ళు ఉంది కదా ఎలక్షన్స్, అప్పుడు ఎగురు. ఇప్పటి నుంచి ఎందుకు ఎగురుతున్నావు నువ్వు? నీ మైండ్లో ఏమున్నది అంటే ఎప్పుడు ఎక్కడ కేసులు పెడతారో ప్రభుత్వాన్ని కొంచెము దారి మళ్ళియాలి, వాళ్ళ ఆలోచనని మార్చాలి అన్న ఉద్దేశం తప్పితే నీవు ప్రజల కోసము నేను చేస్తా, ప్రజలు బాధపడుతున్నారు, రైతుల కోసం నేను ఫైట్ చేస్తా అన్నది కాదు. ఆ లగ్జరీల ఘటన అంతా ప్రీ ప్లాన్డ్, అది బయటపడ్డది. మొన్న ఏంది రైతు మీటింగ్ అని పెట్టినాం, ఏమైనా సక్సెస్ అయిందా? నిన్ను చూస్తేనే జనాలు అసహించుకుంటారు. మిస్టర్ కేటీఆర్, నువ్వు తెలంగాణ ప్రజలకు అవసరం లేదు అని జనాలు అనుకుంటున్నారు. కాకపోతే మీరు తెలంగాణ సంపదని ఎంతైతే దోసుకున్నారో అది మీ దగ్గర నుంచే కరగదీయాలని చూస్తున్నారు. ఎందుకు ఇప్పుడు ఎమ్మెల్యేలను కొంటందుకు 1,000-2,000 కోట్లు ఖర్చు చేద్దామని ఆలోచిస్తున్నారు. ఎంతైనా పర్వాలేదు కానీ ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలి. ఎందుకంటే ఈయన సరి అయిన ఆధారాలు సేకరించి కేసులు పెడుతున్నాడు. ఈ సరైన ఆధారాలు సేకరించి కేసులు పెడితే భవిష్యత్తులో ఎట్లయినా శిక్షలు పడే అవకాశం ఉంటుంది. ఎంతైనా పర్వాలేదు, 2,000 కోట్లు ఖర్చు అయినా పర్వాలేదు, కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని పడగొట్టాలి. రేవంత్ రెడ్డి కాకుండా ఇంకెవరన్నా ఉన్న ముఖ్యమంత్రి పర్వాలేదని చూస్తున్నారు. కానీ మీకు సరైన మొగడు రేవంత్ రెడ్డే. కాబట్టి మీరు ఖచ్చితంగా మిమ్మల్ని జైలుకి మాత్రం 100% పంపుతాడు. కాకపోతే ఏంటంటే వెనక్కో ముందో సరైన ఆధారాల కోసం వెయిట్ చేస్తున్నారు అంతే. వేరే ముఖ్యమంత్రి అయ్యింటే మీరు ఇంటుండేనా, చెక్కు చేతలలో ఉంటుండేనా? ఎప్పుడో గవర్నమెంట్ను పడగొడుతుండే. కాంగ్రెస్లోనే వేరే ముఖ్యమంత్రి ఉంటే ఎప్పుడో పడగొడుతుంటారు. మీరు ఎప్పుడో కొనిపడేస్తుంటారు. రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ ఉన్నాడు కాబట్టి మీరేం ఈగలేకపోతున్నారు. ఇది వాస్తవం. ఇప్పుడు ఒకటి ఉంటుంది, ఎవడో వచ్చి కష్టపడితే ఎవడో సుఖపడతాడు అన్నట్టు. ఎగ్జాంపుల్, ఉదాహరణకి కాంగ్రెస్ పార్టీయే. ఎవడో కష్టపడతాడు, ఎవడో అనుభవిస్తాడు పదవులు. ఈ కాంగ్రెస్ పార్టీలో కూడా అట్లే ఉన్నది.
రేవంత్ రెడ్డి లేకుంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేదా? ఉత్తమ్ కుమార్ రెడ్డి భుజాల మీద వేసుకొని నడిపించి అధికారంలోకి తెచ్చేటోడా? 2 సార్లు పీసీసీ అయింది, తెచ్చిండా? ఎవరితోనవుతుంది? ఇప్పుడేమో అందరు మాట్లాడుతుంటారు, ఒక్కొక్క తీరుగా మాట్లాడుతుంటారు. ఎందుకంటే ఇప్పుడు గద్దె మీద ఉన్నారు కాబట్టి అందరు మాట్లాడతారు. ఒకసారి ఆలోచించుకోర్రి, వైఎస్ఆర్ ఎట్లా భుజాల మీద వేసుకొని వచ్చి పార్టీని అధికారంలోకి తీసుకొని వచ్చిండో, రేవంత్ రెడ్డి కూడా అట్లనే తీసుకొని వచ్చిండు. కాకపోతే ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతలేవని గగ్గోలు పెడుతున్నారు. వచ్చి సంవత్సరమే, కానీ టీఆర్ఎస్ వచ్చిన 5 సంవత్సరాలు కూడా ఏం చేయలే కదా. అప్పుడే పుట్టింది పిల్ల, అప్పుడే ఏడికెళ్ళి నడుస్తుందని మాట్లాడారు కదా. అందుకనే కొద్దిగా ఆగుర్రి, ఆగితే ఖచ్చితంగా మీకు అందాల్సిన పథకాలు అన్నీ అందుతాయి. కాకపోతే ఆ దరిద్రుడు చేసిన అప్పులకు మిత్తి కడతందుకే సరిపోతుంది. వీళ్ళకు మెల్లమెల్లగా 1 by 1 చేసుకుంటూ వస్తాడు ఖచ్చితంగా అందరికీ. ఇంకొకటి విషయం గుర్తుపెట్టుకోరి, రేవంత్ రెడ్డి 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటాడు అని రేవంత్ రెడ్డే చెప్పిండు. అది మాత్రం 100% వాస్తవం, జరుగుతుంది. కాకపోతే ఏమవుతుందంటే ఇప్పుడు వెనకొక ముందో 1 సంవత్సరం అటో ఇటో లేట్ అవుతుంది. కాకపోతే అన్నీ సక్రమంగా వస్తాయి. మేజర్గా ఇప్పుడున్న ప్రభుత్వానికి ఎక్కడ బర్డెన్ పడుతుందంటే, ఈ ధరణి అనే ఒక పోర్టల్ తెచ్చి అందులో అక్రమంగా భూములు రిజిస్ట్రేషన్ చేసి ఈ ధరణి పైసలు అక్రమంగా దోసుకుపోతున్నారు కదా, దాన్ని అరికడుతందుకు నానా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. మొన్న సిరిసిల్ల దొంగలు దొరికిరు కదా, ఈ అక్రమ రిజిస్ట్రేషన్లు చేసుకొని ఏది రైతు బంధు, రైతు భరోసా తీసుకొని పోయిన వాళ్ళందరూ కలెక్టర్ దగ్గర పోయి సరెండర్ అవుతున్నారు. ఇప్పుడు వాళ్ళు ఎవరు? వాళ్ళందరిని పట్టుకొని లోపలేసి గట్టిగా దొంగితే అసలు మీకు ఎవరు చేసిరు, ఎట్లా చేసిరు అని చేసి అప్పుడు బయటపడతారు ఈ దొంగలు. అందుకనే కొంచెం ఓపిక పట్టండి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్పినట్టల్లా ఉరుకులాడితే ఏది కాదు. ఎందుకంటే 4 సంవత్సరాలు ఎట్లయినా రేవంత్ రెడ్డి ఉండాల్సిందే, ఆయనే ఉంటాడు. కాబట్టి మనము కష్టమైన నష్టమైన కొట్లాడో బతిలాడుకోనో మనకు కావాల్సిన పథకాలు మనం తెప్పించుకోవాలి. ధర్నాలు చేసి అయినా సరే, వచ్చిన వాళ్ళని నిలదీసి అయినా అడిగి మాకేమైనా పథకాలని అడిగి మనం తెప్పించుకోవాలి. కానీ ఇప్పుడు ఈ కేటీఆర్, కేసీఆర్ వీళ్ళు చెప్పినట్టు ఉరుకులాడి ఆ బస్సులు వల్ల కొడతాం, ధర్నాలు చేస్తాం, వీళ్ళ మీద దాడి చేస్తాం, వాళ్ళ మీద దాడి చేస్తాం అంటే ఏమీ రాదు. ఒక్కసారి ఆలోచించుకోండి. ఇంకా 4 సంవత్సరాలు ఉంది. ఈ 4 సంవత్సరాలల్లా ప్రశాంతంగా ఏం కాదు, మీకు వచ్చే పథకాలు 100% వస్తాయి. మాకున్న సమాచారం ఉన్నది. కాకపోతే ఇవి కొన్ని అరికడతారు అన్నట్టు. ఈ దొంగ ఈ రైతు బంధు తీసుకున్న వాళ్ళని మొత్తం క్లోజ్గా అరికట్టినాక కౌలు రైతులకు కూడా ఎట్లా వాళ్ళకు రుణం అందజేయాలనే ఆలోచన మీద అది కూడా చేస్తున్నారు. అది కూడా అందుతుంది 100%గా. బీఆర్ఎస్ పార్టీని మాత్రం నమ్మకండి.